తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనుకుంటే కూడా హైదరాబాద్ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ! హైదరాబాద్ కాదు, బెంగుళూరు. ఎక్కువ బెంగుళూరు సర్వీస్. సులూరుపేట, బెంగుళూరు పెట్టారు. ఆ! ఫస్ట్ 6 నెలలు అయింది కదా! 6 నెల్లో, 4 నెలలు అయింది. ఓకే. ఈ జర్నీ అంతా చూసుకొని ఆ రూట్ బాగుందా, ఈ రూట్ బాగుందా నిదానంగా పెంచుకుంటారు. నేను యాక్చువల్‌గా మీకు బస్సులు ఉన్నాయనుకుంటే కొన్ని సుదర్శన్ అని కనపడుతుంటాయి. సో, నీ పేరుతోనే పెట్టేసుకుందామేమో అనుకున్నా. లేదు. సో, పీకేఆర్ మందన్నమాట. పీకేఆర్. ఓకే. ఓకే. అంటే మాకు ఫస్ట్ నుంచి మా ఇంట్లో లారీలు కొన్నా, టిప్పర్లు కొన్నా, ఏం కొన్నా, జేసీపీలు కొన్నా అన్నీ పీకేఆర్ ట్రావెల్సే ఉంటది. ఓకే. ఓకే. ఆ! సో, ఒక ఆరెంజ్, ఒక కేసినేని, ఒక పీకేఆర్. అది పాపం. ఆయన బ్రాండ్ అండి. పాపం మొన్నే స్టార్ట్ చేశాడు మా అన్న. ఆ! అన్నయ్య ఏం చేస్తుంటారు? కన్‌స్ట్రక్షన్స్, విల్లాస్ కట్టి అమ్ముతుంటారు నెల్లూరులో. ఓకే. ఇంతకుముందు లారీలున్నాయి. లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాన్న ఒకప్పుడు. ఆ లారీ ఫీల్డ్ అలా తగ్గించుకుంటా వచ్చారు. ఇప్పుడు జస్ట్ అవే. ఓకే. ఓకే. కన్‌స్ట్రక్షను, బస్సులు, ఆహ్, జేసీపీలు. చెప్పాలంటే పెద్ద కాందానే. నాకు తెలీదసలకి. నెల్లూరు రెడ్లు కాబట్టి. మామూలుగా నాకు తెలీదసలకి. ఆ! నాకు ఇంటికి పోయినప్పుడు తెలుస్తుంటాయి కాబట్టి జేసీపీ ఉంది, బస్సులున్నాయని తెలుసు గానీ, హ్మ్. అది ఎలా జరుగుతుంది, ఎంతొస్తుంది, అసలు ఏంటి దాని మందలేం తెలీదు మనకి. అస్సలకి ఏం పట్టించుకోవు. తెలీదు. మా నాన్న, మా అన్న వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఓకే. అది వాళ్ళ బిజినెస్‌లనమాట. ఓకే. నీకొచ్చే వాటాలో కూడా గొడవాడవు. నాకు వాటలే ఉంటది. ఎవరి పని వాళ్ళంతే. సో, ఇప్పుడు ఇంటికి ఏదన్నా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నామంటే సుదర్శన్ బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి సుదర్శన్ ఇంటికిస్తాడా? లేకపోతే ఇంటి దగ్గర నుంచి తీసుకుంటాడా? నేను ఇక్కడికొచ్చి 2012లో వచ్చాను గదా! హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ₹1 కూడా తీసుకోలేదు ఇంట్లో. ఓకే. అంటే ఇప్పుడు నా సక్సెస్ ఏందంటే అదో రకమైన సక్సెసే గదా! హ్మ్. నా సంపాదన, నా ఖర్చులు ఇక్కడ హైదరాబాద్‌లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా గూడా నేనే చూసుకుంటున్నాను. అది కూడా వాళ్ళకి ఒక మంచి ప్రౌడ్ మూమెంటే. హ్మ్. వాడెళ్ళాడు, ఏదో కష్టపడ్డాడు, చేసుకుంటున్నాడని వాళ్ళ ఫీలింగు. హ్మ్. వాళ్ళు నన్ను అడగరు, నేను వాళ్ళని అడగను. హ్యాపీ ఫ్యామిలీ. కానీ మనం ఈ బిజినెస్ చేసే వాళ్ళకి హ్మ్. మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా కానీ మళ్ళీ ఈ ఫీల్డ్‌ని మర్చిపోలేం. డెఫినిట్‌గా ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడో చోట అవును. చిన్నగా స్టార్ట్ చేస్తూనే ఉంటాం. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో ఏదైనా బిజినెస్ చేయటం గాని, లేకపోతే బిజినెస్‌లో ఇన్వెస్ట్‌లు చేయటం గాని, ల్యాండ్స్ మీద యాక్చువల్‌గా ట్రై చేశాను గానీ కుదరట్ల. హ్మ్. టైం కుదరట్లా. చెయ్యాలి. నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో ఏదో ఒక బిజినెస్ అయితే జేయాలి. నాకు ఫోన్ చేయి అయితే. ఖచ్చితంగా. ఇంకెవరిని అడుగుతాను నేను? బిజినెస్ టైకూన్ నిన్నే అడుగుతాను ఎవడైనా. ఆ! నువ్వు ఏం చేసుకుంటావు? బ్యాంక్ బ్యాలెన్స్‌లు అలానే పెట్టుకుంటావు. ఇంట్రెస్ట్ రేట్‌లు కూడా సరిగ్గా రావు నీకు. మీలాంటోళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే, కోటి పెడితే 1,00,000 రావాలిగా మినిమమ్ అని ఉంటది. అంతేనా కదా? బిజినెస్‌లో అలాగే ఉంటదిగా. కోటికి 1,00,000 కూడా రాకపోతే ఇంక బ్యాంక్‌లోనే ఆ! బెటర్ గదా! అదే చెప్తుంది. నువ్వు 1,00,000 రావాలన్నావు. నేను 3,00,000 తెప్పిస్తా. అది. అంటే రూ. 3 ఒకటి. హ్మ్. ఆ! ఆ 50,00,00,000 బయటికి తీ. తీయదు కదా! వద్దు, ఆ 50,00,00,000కి టీడీఎస్ కట్టమన్నా కట్టలేను ఇప్పుడు నేను. ఆ! కానీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ ఏమి ఉండదు. ఫ్లెక్సిబుల్‌గా వెళ్ళిపోతావా? ఆ! అంటే మనకొచ్చిన అవకాశం చాలా గొప్పది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోకపోతే తగ్గట్టు ఎక్కువ డిమాండ్ లేకుండా సిట్యుయేషన్ తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ గురించి సినిమా పోయిందైతే లేదు నాకు. హ్మ్. పోతే ఇన్ని సినిమాలైతే చేయలేం. ఓకే. హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక రూ. 10 అటో ఇటో మాట్లాడుకుంటూ కంఫర్టబుల్‌గానే వెళ్ళిపోతుంటాం. అందుకే ఫిక్స్డ్ రెమ్యునరేషన్‌లు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ ఉండవు. ఇంత ఉండదు. అని. అవునవునవును. ఇప్పుడు మనం డజన్ అరటిపళ్ళు రూ. 40 అంటే 40కి పోయేటివి ఉంటాయి, 20కి పోయేటివి ఉంటాయి. హ్మ్. అలాగా అబ్బా! సినిమాకి తగ్గట్టు ఏమి వెళ్ళిపోతున్నాం. కంపారిజన్. నువ్వు ఎక్కడ అడిగేస్తావని ముందే చెప్పేస్తా. సో సో ఇప్పుడు ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు రూ. 40కి డజన్ తెచ్చుకుంటా. నమ్ముతాం. సాయంత్రం చీకటి అయిపోతుంటే పోతాయి, చెడిపోతాయి కదా! 20 ఎంతో కొంత అమ్మేస్తాం కదా! అలాగే అమ్మేయడం అంతే. ఓకే. ఓకే. బతక నేర్చినాడు సుదర్శన్. తప్పలేదు. ఆ! ఎవరు ఇన్‌స్పిరేషను కామెడీలో అసలకి? నాకు బాగా ఇష్టమైనోళ్ళ. ఆ! అంటే మామూలుగా 'బ్రహ్మానందం' గారు, 'అలీ' గారు అందరికీ ఇష్టం. హ్మ్. దాంట్లో డౌట్ లేదు. హ్మ్. దాని తర్వాత నాకు 'సునీల్' అన్న బాగా ఇష్టం. ఓకే. అంటే సిట్యుయేషన్ అక్కడ లేకపోయినా సరే ఆయన క్రియేట్ చేసి హ్మ్. బాగా ఫన్ చేస్తాడని. ఓకే. మా జనరేషన్‌లో అయితే 'సత్య' బాగా ఇష్టం. సత్య. 'సత్య' ఆఫ్ స్క్రీను అంతే ఫన్ చేస్తాడు. ఆన్ స్క్రీన్ అలాగే ఉంటది. ఓకే. సినిమాలో నాకెక్కడ 2, 3 సీన్‌లు కనపడినా గూడా టోటల్ థియేటర్ అంతా ఊపిచ్చేసి ఎళ్ళిపోతాడు. అవును. హ్మ్. హ్మ్. అది నేను పక్క నుంచి చాలా సార్లు చూస్తుంటాను గాబట్టి హ్మ్. 'సత్య' టైమింగ్ నాకు బాగా ఇష్టం. ఓకే. 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 కానీ ఇప్పుడు కామెడియన్స్‌కి మంచి నిజంగా చెప్పాలంటే డామినేషన్ కొద్దో గొప్పో ఉందని నేను విన్నాను. అట్లానే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. ఆ! డేట్స్ నువ్వివ్వకపోతే అంటే అడిగిన టైంకి అవును. ఇవ్వకపోతే నువ్వు కాకపోతే ఇంకొకడున్నాడురా అనే ఆప్షన్‌కెళ్ళిపోతున్నారు.
డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పక్కన పెడితే మేనేజర్సే కొంత చెడగొడుతున్నారు అనేది కూడా ఉంది. ఆ. బట్ అలా నీకు వచ్చిన సినిమా ఆఫర్స్ చాలానే పోగొట్టుకొని ఉంటావు ఉమ్. డెఫినెట్గా, వేరే షెడ్యూల్స్ వల్ల లేకపోతే వేరే వాళ్ళ ఆ. పాలిటిక్స్ వల్ల డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అది. ఆ. అందులో నీకు ఈ రెడ్డి ట్యాగ్ లైన్ నిజంగా చెప్పు, ప్లస్ అయిందా మైనస్ అయిందా? అసలు నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆ. నీకు ఎలా తెలిసింది కూడా షాక్ నాకు. ఇప్పుడు ఏదో ఆ జియో నెంబర్లో ఏదైనా టక్కన కొట్టినప్పుడు వస్తున్నాయేమో కానీ గూగుల్లో కొడితే వస్తుంది భయ్. నాకు తెలియదు ఇప్పుడు దాకా. అవునా? మామూలుగా ట్రూ కాలర్ అనేది దాంట్లో ఏదో వస్తుంది. యాక్టర్ సుదర్శన్ వికీపీడియా. సర్లేదు మరి దాన్ని పెద్ద భూతేం కాదు కదా, తెలిస్తే తెలుస్తుంది ఏముంది కానీ. నాకు లేదు, ఆ, ఫోటోలు కూడా మంచిగా ఇచ్చండి. సన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇచ్చింది. ఇది ఇక్కడ ఉంది అనమాట, ఇక్కడ ఉంటే నేను చూసా. ఆహా, వికీపీడియా ముందు దాన్ని కంట్రోల్ చేయాలి. మందని అది కూడా సుమన్ టీవీదేనా? ఇది చెప్పండి లాస్ట్ లో షాక్ ఇవ్వకుండా. సుదర్శన్ రెడ్డి ఈజ్ అన్ ఇండియన్ యాక్టర్ హూ వర్క్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. నెల్లూరు ఇదిగో సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ నెల్లూరు, సుదర్శన్. ఓకే, తెలియదు మనకి, మనం ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. వికీపీడియా సుమన్ టీవీ కాదు కాదు కదా, లాస్ట్ లో అది కూడా మందే అని చెప్పింది. అలా అలా దానివల్ల ఏమన్నా ఫస్ట్ లో ఇనీషియల్ గా వచ్చిన కొత్తల్లో డెఫినెట్ గా ఉంటుంది, అన్ని కనుక్కుంటారు మన గురించి ఇండస్ట్రీలో. ఏదైనా చిన్న చిన్నవి ఉండొచ్చు తప్ప జరిగింది చిన్న చిన్నవి ఏదో అక్కడక్కడ. అది కూడా ఏంటంటే ఇవన్నీ ఎవరు చూస్తారంటే ఆ కెపాసిటీ లేని వాళ్ళే. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు దానికి ఎవరు క్యాస్ట్ అడగడం లేదు. ఇప్పుడు ఎందుకు సుధీర్ వర్మ గారు ఉన్నారు, దోచే సినిమా, ఆయన చేసిన అన్ని సినిమాల్లో నాకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు సుజిత్ భయ్య కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, ఇది అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే నేను ఇన్ని సినిమాలు చేశానో ఎవరు క్యాస్ట్ అడగలేదు, ఏం అడగలేదు. ఎవరో కొంతమంది ఉంటారు, ప్రతి దాంట్లో ఒక 10% 5% ఉంటారు. మన వాళ్ళు అయితేనే ఇద్దాం, ఆ బ్యాచ్ని మనం వెతకు పట్టించుకోని అవసరం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకు నేను అన్ని బ్యానర్లో చేశాను, అందరి హీరోలతో చేశాను, ఎక్కడా నాకు ఆ ట్యాగ్ ప్రాబ్లం రాలేదు. ఓకే, ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందంటే ఆ బ్యాచ్ని మనం పట్టించుకోని అవసరం లేదు. ఇలా కామ్ గోయింగ్ సుదర్శన్ అంతే. పెద్దగా గొడవ పెట్టుకోవాలి అసలు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. పేమెంట్ నేనే మాడుకుంటాను, మేనేజర్ లేదు. డేట్స్ నేనే చాలా మాడుకుంటాను. మంది టీం వస్తాయి ఇక్కడికి. మేనేజర్లు అంటే కొద్ది రోజులు హరిగారు చూసుకునే వాళ్ళు, కానీ ఎవరున్నా సరే నేనే మాట్లాడుకుంటా, డబ్బులు నేనే మాడుకుంటా, డేట్స్ నేనే మాడుకుంటా, ఏమైనా క్లాష్లు ఉన్నా నేనే మాడుకుంటా. దానివల్లే చాలా సినిమాలు చేస్తున్నా, దానివల్లే చాలా సినిమాలు పోతున్నాయి కూడా. ఎస్, చెప్పాలంటే దీనివల్ల చాలా ప్లస్ అవుతుంది ఒక యాక్టర్కి. అవును ఎప్పుడైతే కొంచెం స్టేజ్ పెరిగిన తర్వాత బిల్డప్ స్టార్ట్ చేస్తామో, అవును నా మేనేజర్ కాల్ చేయి, అవును తను మాట్లాడతాడు, డేట్స్ నాకు తెలియదు, ఈ బిల్డప్ స్టార్ట్ చేస్తామో అయిపోయినట్టు వాడి పతనం కూడా. మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు మనం ఏం అనలేం కానీ యూజువల్ గా నేను కొంతమంది కమిడియన్స్ ఎవరి చూశాను, problems చిన్న చిన్న వాళ్ళవి. కమిడియన్స్ ని, వాళ్ళు ఎలా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారో నాకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా నాకు తెలుసు. ఎంత ఓవర్ బిల్డప్ వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు ఒక 10 సినిమాలు పడిగి ఒక 2-3 హీరోలు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్స్ లో వాళ్ళని పొగడగానే అసలు వాడంగా అసలుకి మనల్ని మించిన ఇండస్ట్రీలో సౌత్ లో నీ అమ్మ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కమెడియన్, నేను చూసేవాగా నాకు ఆ హీరో నన్ను పొగుడుతున్నాడు స్టేజ్ మీద అన్న లెవెల్కి వెళ్ళిపోయారు కొంతమంది. రీసెంట్ గా ఒక కమెడియన్ బర్త్డే పార్టీకి కూడా వెళ్ళా నేను, అక్కడైతే ఇంకా అరాచక బిల్డప్ చూడలేదు, సచ్చాం అందరం. ఓరే పెద్ద పెద్ద వాళ్ళని చూసాము అక్కడ, మళ్ళీ కిందకు వచ్చిన వాళ్ళని చూసాము. రీసెంట్ గా బర్త్డే గొప్ప ఆయన ఆయన బర్త్డే పార్టీకి వచ్చిన కొంతమంది కమెడియన్ల బిల్డప్. ఓహో, అక్కడ ఆయన మహానుభావుడు. ఓకే ఓకే ఓకే, అదే అక్కడికి ఒక 20 మంది వస్తే 20 మందిలో 19 మంది పచ్చి బూతులు తిట్టుకున్నారు అండి ఆ కమెడియన్ పాపం. ఎందుకన్నా ఇట్లా మీరు ఒకటి కదా ఫ్యామిలీ అంటే, అంటే ఒకళ్ళు అంటే అరేంజ్ చేసిన ఫంక్షన్ ఒకళ్ళు, అక్కడికి ఇచ్చే బిల్డప్ ఇంకొకళ్ళు. చూస్తే ఒక బుకే కూడా తెలియదంట బర్త్డేకి ఇవ్వడానికి. అంత షో అప్ అన్న ఇట్లా ఉంటుంది అన్న పరిస్థితి. అంటే ఇండస్ట్రీ ఇంకా ఇలానే ఉందా, వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారని అప్పుడు అనిపించింది నాకు కూడా. నేను తొందరగా బయటికి వెళ్ళను పార్టీలకి వీటికి వాటికి, మర్యాద పూర్వకంగా పిలిస్తే వెళ్ళొచ్చా, అరేంజ్ చేసేవాళ్ళు తట్టుకోలేక సచ్చారు అందరు పాపం. ఓ టైం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు మళ్ళీ. అంటే ఆ మేనేజర్లు కూడా ఎలా ఉంటదంటే, కొంతమందికి మేనేజర్లు ఉండడం అవసరం. అవును, పెద్ద పెద్ద స్టార్స్ కి వీటికి డైరెక్ట్ గా అందరు మేనేజర్లతో అందరితో మాట్లాడలేకపోవచ్చు, మేనేజర్ అవసరం. నేనేమనుకున్నా అంటే మేనేజర్ వల్ల నాకు స్టార్టింగ్ లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేని,
Common, అవును. ఇంటెన్షనల్గా కాదు, ఎక్కడో వాళ్ళు డేట్ చెప్పడం, ఇతను నాకు లేట్గా చెప్పడం, దానివల్ల క్లాష్ వచ్చేయడం, అలా ఎందుకులే అని నేను కోడేటలతో డేట్లతో నేనే టచ్లో ఉంటున్నా. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ కూడా నేను అడిగితే ఒకలాగా చేస్తారు కదా. అవునవును. ఇప్పుడు మీరే డైరెక్టరు, భయ్యా నాకు 13వ తారీఖు కావాలి, ప్రభాస్ గారి సినిమా వచ్చిందంటే, అవునా చేసుకోబో అంటారు కదా. ఇంకో మేనేజర్ ఎవరో ఫోన్ చేస్తే అంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారో లేదో తెలీదు. ఆ ఉద్దేశంలో నేనే మెయింటైన్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. కాదు, ఇప్పుడు నేనేమంటాను సుదర్శన్, ఇప్పుడు నాకు మీరు 10 ఇయర్స్ పైనుంచి తెలుసు. అవును, అవును. నేను మీ దగ్గర బిల్డప్ కొడితే డెఫినెట్గా నేను పిచ్చి అవుతా. తెలియనివాడి దగ్గర కొట్టాలి. ఆ, ఎవడమైనా, నువ్వైనా నేనైనా. ఆ, ఆ. తెలిసినోడి దగ్గర ఎప్పుడు కూడా మనం ఫస్ట్ నుంచి ఎలా జర్నీ ఉందో అలానే ఉండాలి. అవునవును. ఇప్పుడు నేను తప్పు ఎప్పుడు ఇండస్ట్రీని మాట్లాడను. ఉమ్, ఒక స్థాయికి వచ్చిన తర్వాత డెఫినెట్గా పిఏలు ఉండాలి, మేనేజర్లు ఉండాలి, డ్రైవర్లు ఉండాలి, టీం అవును, ఉండాలి, అవును. మేకప్ మ్యాన్ అందరూ ఉండాలి. అవును, అలా అని మనం అనే వాళ్ళం మన క్యారెక్టర్ ఏమైనా మారకూడదు. అవును, మనం అనే వాళ్ళు అలానే ఉండాలి. అవును. ఇవన్నీ ఉండవచ్చు, ఏం కాదు. ఆ, వాళ్ళందరూ ఈ రోజు నువ్వు సినిమాలు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర పని చేస్తారు, అవును. ఒత్తుతారు. అవును. ఆడి దగ్గర వీడి దగ్గర మాట్లాడినవన్నీ తీసుకొచ్చి చెవిలో ఊదుతారు. ఉమ్, ఒక రోజు నువ్వు ఒక 10 సినిమాలు చేసేవాడు 2 సినిమాలకు పడిపోయావంటే దాంట్లో ఒక్కడో ఉండడు. నీది నువ్వే ఊదుకోవాలి, నీది నీదే ఒత్తుకోవాలి. అదే చెప్తున్నా, ఎంత స్థాయికని వెళ్ళని అవునవును. మనం అనే వాళ్ళం మారకూడదు. అదే బిహేవియర్ ఇంపార్టెంట్. బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ మారకూడదు. అదే. అది చాలా బాగా నమ్ముతా. నేను చాలా మంది దగ్గర చూసి నేర్చుకున్నా, గొప్ప గొప్ప వాళ్ళు. లేదు, అదే కాపాడుద్ది ఆ. ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇతను ఉంటేనే సినిమా జరుగుద్ది అనేది అయితే ఈ జనరేషన్ లో లేదు. లేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి సత్య కావాలి, సత్య లేకపోతే ఇంకొకరు. ఇప్పుడు కిషోర్ అన్న కావాలి, కిషోర్ అన్న లేకపోతే ఇంకొకరు. నాకు అలాగా సత్య మిస్ అయిన క్యారెక్టర్లు చాలా వచ్చాయి. నాకు మిస్ అయిన క్యారెక్టర్లు నాకు కిందలోకి పోతాయి. అవును, హీరో ఇంపార్టెంట్, హీరోయిన్ ఇంపార్టెంట్, అంతే. మిగతా వాళ్ళు అవసరాలు ఆప్షన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇతను లేకపోతే ఇంకొక అతను, ఇతను లేకపోతే ఇంకొక అతను అని. ఇప్పుడు బ్రహ్మానందం గారు, అలీ గారు, కోట గారు ఆ, వీళ్ళు లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారంట అవును, అవును, షెడ్యూల్స్. అవును. మరి ఈ రోజు అట్లా ఉందా పరిస్థితి? 90% లేదు. వాళ్ళు మహానుభావులు, అందుకే అలానే ఉండిపోయారు. అలా అవును, అవును. వాళ్ళు స్థాయి తగ్గించుకొని వాళ్ళ కిందకి రాలేకపోయారు. వాళ్ళు చేసిన క్యారెక్టర్లు అలానే ఉన్నాయి. వాళ్ళ రోల్స్, వాళ్ళకున్న స్టేచర్ బయట, వాళ్ళకున్న గౌరవం అలానే ఉండిపోయింది. ఈ రోజు నువ్వు అన్నట్లుగానే సత్య కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, ఇంకొకటి కాకపోతే ఇంకొకడు ఆప్షన్ ఉంది ఇప్పుడు. అదే బిజీ అయితే వేరే వేరే యాక్టర్కి వెళ్ళిపోతున్నారు అందరూ. అవును. అలాగా నాకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి నా పైన వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా 2 months వేరే షూటింగ్ లో బిజీ అయిపోతే నేను దొరకకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతారు. అవును, అలాగే ఆప్షన్స్కి వెళ్ళిపోతారు అంతే. అవును. కానీ ఇప్పుడున్న కమిడియన్స్ కొంతమంది హెల్దీగా ఉన్నారులే. ఇప్పుడు నేను రాకపోతే మా నడుగు చెప్తానండి అని చెప్పి వాళ్ళే ఫోన్లు చేసుకొని చెప్పుకోవటం. ఇప్పుడున్న కమెడియన్స్ అందరూ పాజిటివ్ గానే ఉన్నాం, అందరం కలుస్తుంటాం. ఈ రియూనియన్ పెట్టారు కదా ఏదో, నేను దాంట్లో లేవా నువ్వు? నేను అసలు షూటింగ్ వెళ్ళే బయటికి లేదు. బయట లేదు. ఎప్పుడైనా వస్తే ఇలాగ అంతే ఇంటర్వ్యూస్. ఫస్ట్ నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతే. ఓకే. పెద్దగా బయటికి వెళ్ళే పర్సన్ కాదు. చిల్ అవ్వటం, పబ్లు, పార్టీస్. ఇప్పుడు దాకా వెళ్ళలేదు పబ్కి అసలు నేను. ఎలా ఉంటుందో తెలియదు అసలు, అట్లా అంటే సినిమా సక్సెస్ ఈవెంట్లు జరుగుతాయి మాకు పార్టీలు, అప్పుడు వెళ్తా. ఇప్పుడు ఏదైనా సినిమా హిట్ అయింది, అందరికి పార్టీ ఇస్తారు, హీరోనో ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు. అందరం సరదాగా వెళ్తాం, కొంచెం టైం స్పెండ్ చేస్తాం, వస్తాం. నేను పర్సనల్గా వెళ్ళను అంటున్నా. ఆర్టిస్ట్ అయిన తర్వాత ముందు కూడా ఓకే. ఆర్టిస్ట్ అవ్వకపోతే హైదరాబాద్కే రాను, పబ్కి ఏం వెళ్తాం. సో ఇష్టం ఉండదు, డ్రింక్ చేయరు? అలవాట్లేదు డ్రింక్ చేయటం. అసలుకి అవన్నీ పక్కన పెట్టేశాను. అసలుకి మనకి ఫస్ట్ నుంచే పబ్బు ఇవన్నీ అలవాట్లేదు. సరే, ఇంకా చాలా కష్టంగా పోవడం దేనికి, మనం అలవాటు లేని పని అని చెప్పేసి నేను ఏది కదిలించలేదు. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఏం లేదు. ఏం లేదు. మంచిగా ఫుడ్ తింటా. ఫుడ్ అసలుకి అదొక బ్యాడ్ హ్యాబిట్ అనేటట్టు తింటా. అది. సో మీ వైఫ్ కూడా మంచిగా వండుతారా? బాగా వండుతారు. ఓకే. టైం ఇవ్వాలైతే. ఓకే. రేపు అది కావాలి అంటే హ్యాపీగా వండి పెడతారు బాగా. ఓకే. అన్ని రకాల నాన్ వెజ్ వెరైటీస్ అన్ని. నెల్లూరే. ఓకే. లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజా? వచ్చిన కొత్తలోనే పెళ్లి అయిపోయింది. ఏ ఏజ్ లో? 26 years కి మీకు. ఓకే. తనకి నాకు ఒక 5 years గ్యాప్ ఉంది. అసలు తనకి ఇండస్ట్రీ అనేది తెలియదు? తనకి ఇండస్ట్రీ తెలియదు, సినిమాలు తెలియదు, ఏమీ తెలియదు. పెళ్ళైన తర్వాతే సినిమాలు చూపించడం. దానికి ముందు మహా అంటే ఒక 4-5 సినిమాలు థియేటర్లో చూస్తుంటది, మొత్తం టీవీలో చూడ్డా. మీతో పాటు సెట్కి కూడా ఎప్పుడు రారు?
ఏంటి అసలు అంతే బాహ్య ప్రపంచంలో లేదు వాళ్ళ పాటుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎంజాయ్మెంట్ అంతా బాగానే ఉంటది కానీ ఆ, షూటింగ్ అంటే గందరగోళంగా ఉంటది కదా. ఉమ్, హడావిడి నన్ను ఎప్పుడో ఏదో ఫంక్షన్కి పోవడానికి మ్యారేజ్కి వెళ్ళడానికి ఎక్కించుకోపోయారు ఒకసారి షూటింగ్కి వచ్చి. ఉమ్, అంతే తప్ప షూటింగ్ లొకేషన్కి వచ్చి ఎవరు రారు కదా. మహా అంటే హీరో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారు తప్ప ఉమ్, ఆర్టిస్ట్ ఫ్యామిలీని తీసుకొచ్చి మానిటర్ దగ్గర కూర్చోబెట్టి సినిమా చూపించేదే ఉంటుంది. ఉమ్. సినిమా సరదాగా కూడా మనకి స్క్రీన్ మీద చూసే అంత ఎంజాయ్మెంట్ ఉండదు సెట్ లో. సెట్ లో అవును బోర్ కొడుతుంటది. అవును కొత్తగా వచ్చినట్టు ఏంట్రా అన్నిసార్లు చేస్తాడు అనుకుంటారు. వాడికి తెలియదు కదా కెమెరా యాంగిల్స్ అవన్నీ. ఒక రోజు అంతా తీసేది 1 నిమిషమేనా అని తెలియదు కదా వాడికి. ఆ, పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఉమ్. సో క్లోజ్ అప్ షాట్ ఒకటి. క్లోజ్అప్ అవ్వచ్చు, వైడ్ అవ్వచ్చు, సజెషన్లు అవ్వచ్చు, ఉమ్, దాంట్లో మళ్ళీ ఫోకస్ పోవచ్చు. ఉమ్, ఇటు తిరిగి ఒక హాఫ్ డేలో చేసేది ఒక చిన్న సీనే కదా. దానికి చాలా కష్టపడాలి కదా. వీడికి తెలియదు పాపం. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా టక్కని చూసినా కూడా ఏంది ఎంతసేపు చేస్తున్నారు ఉమ్. అంటే వీళ్ళకి రాదేమో అన్నట్టు ఫీల్ అవుతుంటాడు వీడు వచ్చి. ఓకే ఓకే. అది ఇలా జాబ్ చేస్తారా తను? లేదు ఉమ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీ మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు. అన్ని సినిమాలు ఉమ్. అంటే నేను చెప్పాను కదా, షూటింగ్ లేకపోతే నాకు పెద్ద పనే ఉండదు కదా. ఇంటి దగ్గరలో ఒక మాల్కి రెగ్యులర్ గా సినిమాలకు వెళ్తా ఉంటాం. ఓకే. ఏముంది దగ్గరలో మాల్? దగ్గరలో అంటే అశోక మాల్ ఉంది. ఓకే. దాన్ని బట్టి ఇల్లు తెలుసు. అది ఎట్టుందంటే నీ క్యాష్ చెప్పొద్దులే, మీ నాన్న పూర్తి పేరు చెప్పు అన్నట్టు. సో కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు ఇంక ఎల్కేజీ యూకేజీ దాంట్లో ప్లే స్కూల్. ఉమ్. ఒక బాబు. ఒక బాబు ఒక పాప. ఓకే ఓకే. ఫస్ట్ బాబు కదా? ఫస్ట్ బాబు, ఓకే ఓకే. పాప ఇప్పుడు. ఇప్పుడు పాప ప్లే ఓకే. స్కూల్.